దగ్గర ఒక పెద్ద మంట కనిపిస్తుంది. ఆ మంటలోంచి ఒక వాయిస్ వినిపిస్తుంది, నలా వచ్చి నన్ను కాపాడు కాపాడు అని. ఎవరో తెలియదు. సరే అక్కడే ఆగని చెప్పి ఆ మంటలోకి దూకాడు నలుడు. దూకగానే అక్కడ కర్కోటక అని ఒక పాము ఉంది. ఒక నాకు ఈ శాపం నారదుడు ఇచ్చాడు కొన్ని కారణాల వల్ల. అండ్ నారదుడు ఏం చెప్పాడంటే, ఒక రోజు నీ దగ్గరికి నలా అని ఒక రాజు వస్తాడు, ఆ రాజు మాత్రమే నేను ఈ శాపం నుంచి విడిపించగలరు, అంతవరకు నువ్వు కదలకుండా ఇలాగే ఉంటావని చెప్పించాడు. అందుకే నేను ఈ నిప్పుల్లో కాలిపోతున్నాను, నన్ను కొంచెం నీ భుజాల మీదకి ఎక్కించుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. సరే అనగానే ఆ కర్కోటక అనే నాగు నలుడి యొక్క వేలంత సైజ్ మారిపోతాడు. తను ఎక్కించుకొని మంటలోంచి బయటకు వచ్చి కొంత దూరం వెళ్ళగానే దించడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ కాదు, ఒక 10 అడుగుల తర్వాత దించి అంటాడు. సరే అని చెప్పి 10 అడుగుల తర్వాత దించడానికి ట్రై చేస్తుంటే కాటు వేస్తాడు. కాటు వేయగానే నలుడి యొక్క రూపం అనేది మారిపోతుంది. సర్ప్రైజ్ అయ్యాడు, అలాగే డిసప్పాయింట్ అయ్యాడు. అదేంటి నా రూపం మొత్తం మారిపోయింది అనగానే ఆ కర్కోటక అనే నాగు చెప్తుంది, ఏం కంగారు పడకు, నీ బాడీలోకి నేను విషాన్ని ఎక్కించాను, ఈ విషయం నేనేం చేయదు, కానీ నువ్వు ఈ పరిస్థితికి రావడానికి ఎవరైతే కారణమో ఈ విషం వల్ల వాళ్ళు దహనం అయిపోతారు అని చెప్తాడు. నలుడి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు?